ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల సంఖ్యను ప్రకటించిన గుజరాత్. జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యను నేడు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెక్షన్లలోని మేఘనీనగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 275 మంది మరణించినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రమాద సమయంలో విమానంలోని 242 మంది ప్రయాణికులు, సిబ్బంది 241 మంది మరణించగా 34 మంది భవనంలోని విద్యార్థులు, స్థానికులని తెలిపింది. ఒక భారతీయ సంతతి బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు సహా 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. DNA పరీక్షల ద్వారా ఇప్పటి వరకు 256 మృతదేహాలను గుర్తించి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టాటా గ్రూపు మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం, గాయపడిన వారి వైద్య ఖర్చులకు భరిస్తామని ప్రకటించింది.